అమెరికాలోనూ ఆసక్తి అట, మరి పల్లె పల్లెన అభిమానం అట, మొత్తం కేసీఆర్ కేసీఆర్ అట. చూసుకోరు ఇక మొత్తం కేసీఆర్నా. కారుదే సర్కారు ఇదే ఖరారు. 2 ఏళ్ల ముందే తెలంగాణ ప్రజలు నిర్ణయం అట. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ సందేశం ఇదే అట. సభలో సీఎం నినాదాల హోరు, ఉర్రూతలూపిన మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగం. కేసీఆర్ ప్రతి పంచు సోషల్ మీడియా వైరల్. ఉద్యమ కేసీఆర్ మళ్ళీ కనిపించారన్న విశ్లేషకులు. గల్లీ నుంచి ఖండాంతరాల అవతల అమెరికా దాకా టీవీలు ఫోన్లకు అతుక్కుపోయిన ప్రజలు. కేసీఆర్ సభ ముందు సర్కారు కార్యక్రమం వెలవెలపోయింది. బూతుల ప్రసంగంతో అటెన్షన్కు సీఎం ప్రయత్నించిండు. ఎగ్జాక్ట్లీ నేను కూడా గదే చెప్తున్నా. బూతులతోని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిండు, కానీ ఫెయిల్ అయ్యిండు. దాదాపుగా 3.7 మిలియన్ 3.7 లైవ్ వ్యూవర్షిప్ ఉన్నది కేసీఆర్ మీటింగ్కి. మొన్న జరిగిన మీటింగ్కి లైవ్ వ్యూవర్షిప్ 3.7 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అన్నగారిది 5 లక్షలు 6 లక్షల కాడ అయిపోయింది. అంటే నేను చెప్పి కేసీఆర్ చెప్పింది కదా ఒక సామెత, ఇంకట్లా మీకు ఉట్టి తెలుసా ఉట్టి మన ఎండు చేపలు ఇంకోటి ఏమైనా ఉంటే ఇప్పట్లో అంటే ఫ్రిడ్జ్లు మోపైనాయి, అప్పట్లో ఉండే. సో వాటిలో ఎండు చేపలు ఇంకోటి పైన పెడుతున్నాయి, కింద ఫిల్ ఉంటుంది. మా రేవంత్ అన్నాక ఫిల్ ఉంటుంది కింద, దాన్ని సాపిస్తూ ఉంటుంది. నాశనం కావాలి, కింద పడాలి, ఇది భర్త బాగుండు, ఇది ఎప్పుడు కూలిపోతుంది, ఆ ఉట్టిని పట్టుకొని సాపిస్తుంది. పిల్లి చేపలు గుట్టి కింద పడతానే. సో ఇక్కడ నేను ఈడ ఉన్నా, ప్రజల గుండెల్లో నేను ఇక్కడ ఉన్నా. మీ రేవంత్ రెడ్డి గీనేవాడు ఎన్ని సాపిస్తున్నా, ఎన్నిసార్లు నన్ను నా సాగు కోరుకున్నా, నేను 1000 ఏళ్ళైనా సావను, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం నాకు అని చెప్పేసి అన్నాడు. 7 దోషుల్లో మనెత్తి పోసి ప్రజలు సోషల్ మీడియాలో మా అన్నగారిని. అది ఇక మొత్తానికైతే ప్రజలట కారుదే సర్కార్ అని చెప్పేసి ఖరారు చేసిరట. 2 ఏళ్ల ముందుగానే అంతా కేసీఆర్ అంటారట. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా మళ్ళా కనిపిస్తుందంటారట. నిజమేనా? మీరు చూసిర్రా? నాకైతే ఉద్యమ నాయకుడిగా దేవుడు కానీ కేసీఆర్ ఈజ్ బ్యాక్ అనిపించింది నాకు. వింటేజ్ కేసీఆర్. గతంలో ఏ రకంగా టీవీగా ఆరోగ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లయితే పంచులు ప్రాసలు కవితలతో ప్రతిపక్షాలపైన విరుచుకుపడేదో, ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ అదే స్థాయిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన పంచులు ప్రాసలు కవితలు నవ్వులు ఇంకా అన్ని కలగలిపి కలగూర కంపలెక్క అందరికీ కాంగ్రెస్లో సరిపోని మంట పెట్టి పోయింది, ఇంటికి పోయి పావుమదిలో వచ్చాడు. సో అది పరిస్థితి. మొత్తానికైతే కారు పార్టీ అధికారం రాబోతుందని ప్రజలు డిసైడ్ చేశారట. ఇలా ఒక స్పెషల్ ఐటమ్ వచ్చింది. ఈయన రాసిండు, నాకు ఎందుకో ఇంట్రెస్టింగ్ అనిపించింది, నేను తీసుకుంటున్నా. మీరు ఒకసారి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మరి నిన్న కేసీఆర్ మాట్లాడిన మాటలు మొత్తం పేపర్లో వచ్చినాయి. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ ఛానళ్ళు, శాటిలైట్ ఛానళ్ళు అందరూ డిబేట్ పెట్టిరు, వార్తలు రాసిరు, ఎనాలిసిస్ చేసిరు, అన్నీ జరిగినాయి. ఎక్కడైనా సరే రేవంత్ రెడ్డి గురించి పాజిటివ్గా ఈ లుచ్చకొడుకు రగ్గాడు, ఆ లుచ్చకొడుకు మలిగాడు, ఈ లుచ్చకొడుకు తప్ప ఏడ నేను చూడలేదు పాజిటివ్గా, ఏడ చూడలే. ఇది ఏమి చిత్రమో అంటే 2.5 సంవత్సరాలుగా ఒక వ్యక్తి బయటకు రాకుండా ఒక్క రోజుతోని ప్రజలందరినీ తన వైపు మళ్లించుకోగలిగిండు. 2.5 సంవత్సరాలుగా ఎగిరి ఆంబోతు లెక్క నోరు పట్టుకొని తిరిగినా కూడా ఆ నోరపొలం లెక్క ఈ రాష్ట్ర ప్రజల మనసు గెలవలేకపోయింది. కారణం ఇక్కడ పరిపాలన. కేసీఆర్ పాలనలో ప్రజలు ఏ రకంగా ఊరు, రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజలు ఏ రకంగా వాళ్ళు కంపేర్ చేసుకుంటే ఇలా కేసీఆర్ వైపు మళ్ళీ ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఇక చేస్తాడో, ఇక వీక్తాడో, ఇక ఉంటాడు. ఇట్లా 7 దోషుల మన్నెత్తి పోసిన కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల ఒక ఆందోళన తీసుకొచ్చింది. కానీ మొన్న కేసీఆర్ మాట్లాడిన మీటింగ్లో ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆయన యొక్క పరిస్థితి చూసిన తర్వాత ప్రజలకు ధీమా వచ్చింది. వింటేజ్ కేసీఆర్ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి కేసీఆర్ వీడియోలు. మరి మా పులి వీడియోలు ఎందుకు ట్రెండ్ అవుతలేవు? మా పులి ఫజాఫ్ అవుతున్నాం కదా, మరి ఆ ఫజాఫ్ అవుతంలో ఫజల్ ఎందుకు నీ వీడియోలు వైరల్ చేస్తలేరు? ఇది నువ్వు బేరీజు వేసుకోవాలి రేవంత్, ప్లీజ్. ఇక నీ కోసం ప్రేమతోని మన శంకర్ ఒక వార్త రాసి చూడు. మళ్ళీ క్షేత్రస్థాయిలోకి బీఆర్ఎస్ అట.
27న కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగబోతుంది. సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతంపై సమీక్ష చేస్తున్నారు. పార్టీ కమిటీల పునర్నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. తెలంగాణ భవన్కు తరలిలాడిన పార్టీ ముఖ్య నేతలు. ఇక కేడర్లో జోష్ నింపేందుకు అధినేత సరికొత్త ప్లాన్ చేస్తున్నాడు. పార్టీ బలోపేతానికి సుదీర్ఘ అజెండా అని చెప్పేసి ఒక వార్త రావస్తుంది. సో 27న కేసీఆర్ అధ్యక్షన మరొక సమావేశం ఉందంట. ఇక మళ్ళీ క్షేత్రస్థాయిలోకి బీఆర్ఎస్ వెళ్లేందుకు సిద్ధమైందంట. పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు వేళ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్ శ్రేణులను సమరానికి సన్నద్ధం చేస్తున్నారు. ఈ నెల 27న తెలంగాణ భవన్లో నిర్వహించే కీలక సమావేశం ద్వారా పార్టీకి సరికొత్త ఊపిరి పోసేందుకు అధినేత పక్కా వ్యూహంతో వస్తున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి ప్రక్షాళన చేస్తూ సభ్యత్వ నమోదు ప్రక్రియతో ప్రజల్లోకి బలంగా వెళ్ళడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనున్నది. ఓటమి పాఠాల నుంచి నేర్చుకున్న అనుభవాలతో బలమైన క్యాడర్ను తిరిగి క్రియాశీలకం చేసేందుకు కేసీఆర్ ఈ వేదిక దిశానిర్దేశం చేయబోతున్నారు. సో రేపు 27 తారీఖు నాడు మళ్ళా వాళ్ళ పార్టీలో సమావేశం జరుగుతున్నది. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నాడు. ఆయన ప్రస్థానికను పరిశీలిస్తూ ఉంటే ఆరోగ్యంగా క్లియర్గా కనిపిస్తున్నాడు. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను క్యాడర్ను బలోపేతం చేసి ఇంకింత ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గత 2.5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క వర్గాన్ని కూడా సాటిస్ఫై చేయలేదు. సో ప్రతిరోజు నాలాంటి వాళ్ళు ఎంతో మంది చెప్తున్నారు ఈ 6 గ్యారెంటీల గురించి. వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చినంత దుర్మార్గమైన పరిస్థితులు ఉండడమే కాకుండా ఇలా హైడ్రా పేరుతోని పేదలను ఊరవడం కావచ్చు, రైతులకు నీళ్ళు ఇవ్వకుండా కాళేశ్వరాన్ని పడాబెట్టడం కావచ్చు, లేదంటే కేసీఆర్ కంటే ఎక్కువ అప్పులు తెచ్చి అభివృద్ధి శూన్యం ఇలా ఏదైతే కనిపిస్తుందో ఇవన్నీ విషయాలు ప్రజల లోపల ఉన్నాయి. ఇదే తరుణంలో ఇలా కేసీఆర్ మళ్ళీ వాళ్ళ కార్యకర్తలను అందరినీ బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే నేను ఒక చిన్న ప్రశ్న అడగదలుచుకున్నా బీఆర్ఎస్ పార్టీ నాయకులను. ఇక ఇప్పుడు బలోపేతం చేస్తారు, సంతోషం. మీ పార్టీ స్ట్రెంథన్ చేసుకుంటారు, మీ తప్పులు ఏంది, అసలు ఎందుకు ఓడిపోయినాం, ఏం తప్పు చేసాం అన్ని బేరీజ్ వేసుకుంటారు, చాలా సంతోషం. కాకపోతే ఎవడైతే మీకోసం కష్టపడ్డాడు, ఎవడైతే మీ కార్యకర్త మీకోసం అణువు సర్వస్వం దారపోసి పిల్లం పిల్లలను వదిలేసి రోడ్డు మీదకి వచ్చి జై టీఆర్ఎస్ జై బీఆర్ఎస్ లేదంటే జై కేసీఆర్ అని చెప్పి 24 గంటలు కాళ్ళకు గజ్జలు కట్టుకొని తిరిగినోకి రేపు అన్యాయం జరుగుతుందా, న్యాయం జరుగుతుందా? గతంలో అన్యాయం జరిగింది చాలా మంది కార్యకర్తలకు, చాలా మంది నాయకులకు కూడా. పచ్చ రంగులో పండుకున్న కుక్కలకు, 3 రంగులో పండుకున్న కుక్కలకు, ఇంకో దాంట్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు, ఇలా అందరికీ దొంగనాకోట్లకు అవకాశాలు కేసీఆర్ కల్పించి పెద్ద తప్పు చేసింది. ఇకనైనా ఆ నిర్ణయంలో మనం మార్పున్నదా? ఏమంటారు కదా, కష్టపడేది ఒకడు, తినేది మరొకడు. ఇలా కార్యకర్తలు కష్టపడితే రేపు కాంగ్రెస్ పార్టీ ఉన్నోడు వచ్చి ఇళ్ళకి వచ్చి దుంకి వాడు పదులు పొందితే ఇక వాడి కష్టం వృధా అయిపోతుంది కదా, అంతేనా కాదు? ఇప్పుడు సపోజ్ ఈ రాష్ట్రంలో ఎంతో మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయారు. ఆయా పార్టీలలో కష్టపడ్డ కార్యకర్తలకు ఇప్పుడు అన్యాయం జరిగినట్లే. కష్టపడ్డదేమో వీడు, తినేదేమో వాడు పోయి మళ్ళీ ఇంకో దాంట్లో దూకుతాడు, మళ్ళీ రేపు ఇంకోటి వస్తాడు. ఎందుకంటే కార్యకర్తకు మనం టికెట్లు ఇవ్వం, 100 కోట్ల దొంగలకి లంగలకి టికెట్లు ఇస్తాం. ఎందుకంటే మనం 100 కోట్లు లేకపోతే ఈ తెలంగాణలో ఒక ఓటు కూడా పడదు, పైసలు ఇవ్వండి ఓటు పడదు పడుతుంది. కేసీఆర్ నిలబడిన గజ్వేలో కూడా. సో అందువల్ల ఎవరి కాడ పైసలు ఉంటే వానికే టికెట్ ఇస్తూ పోతే కష్టపడేందుకు ఎందుకు మరి కార్యకర్తలు కావాలి? ఆ 100 కోట్ల దొంగ నా కొడుకులే తీసుకొచ్చుకొని వాళ్ళతో జేజేలు కొట్టించుకోవచ్చా? కానీ జేజేలు కొట్టించేందుకేమో సామాన్య కార్యకర్తలు కావాలి, రబ్బర్ షేపులు వేసుకున్నాడు కావాలి, ముడతలైన అంగి లాగేసుకున్నాడు కావాలి. కానీ పదవులు వచ్చినాక, ప్రభుత్వం వచ్చినాక పదవులు మాత్రం ఖద్దరు బట్టలు వేసుకున్నట్టు కావాలి. ఇది ఎట్లా సాధ్యం? మరి నిజంగా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించి పార్టీని స్ట్రెంథెన్ చేయాలంటే ఫస్ట్ మీరు స్ట్రెంథెన్ చేయాలి ఏంటంటే ఆయా నియోజకవర్గాల్లో కష్టపడ్డ కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వాలి. రాజకీయంగా సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా. కానీ దొంగనాకులకు ఇళ్ళకెళ్ళి అలకెళ్ళి వచ్చి దొంగనాకుల టికెట్లు ఇచ్చి వాళ్ళ బతుకులాగా చేస్తే మరి వాడు కష్టపడి కుడతా కదా. మన పిల్లం పిల్లలు వదిలేసి రోడ్ల మీదకి వచ్చి వాడు ఏం సాధించినట్టు?
దొంగలకి లంగలకి దోచిపెట్టినట్టు. ఆ? సో ఇప్పుడు కేసీఆర్ అయితే మళ్ళీ ప్రజాక్షేత్రం రాబోతుంది. ఇప్పుడు ఈ వార్త ఇప్పుడు శంకరి అంజనేయం అనంటావు ఆయన, ఈ వార్త ఎందుకు రాసినవే? నేను మళ్ళీ నీ ఆఫీస్ ఖాళీ చేస్తాం. మా అన్న పులి బరాబరుగా మళ్ళీ నీ ఆఫీస్ ఖాళీ చేస్తాం. ఎందుకంటే నువ్వు మా అన్నకి వ్యతిరేకంగా వార్త రాసినవి. ఇప్పుడు నువ్వేం రాయాలి? రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టి రేవంత్ రెడ్డి సభ సక్సెస్, 5,000 కోట్ల ఫైసీలకు నిధులు వేసిన, రైతు బంద్ వేసిన రేవంత్ రెడ్డి, ఇట్లా రాయి మా నువ్వు. ఇలా రాస్తే మన తొలి వెలుగు రగ్గాడు లుచ్చనా కొడుకు రేవంత్ తొలి వెలుగు. వాడు ఎట్లా పచ్చగా బతావు, నువ్వు అట్లా పచ్చగా బతావు. నువ్వు ఊకనే ఇట్లా కేసీఆర్ మొక్కం ఎత్తే మరి నేను ఎత్తుకపోతారు. వాడిని ఎత్తుకపోరు, వాడిని తిట్టరు, వాడిని కేసులు కావు, ఏం కావు. మా మలేషియా గారి మీద, మా రగ్గాని మీద. సో గ్రహించుకోవాలి. సో మొత్తానికైతే గులాబీ బాసు మరి ప్రజల్లోకి రాబోతున్నట. ఇది ఒకటి స్పెషల్ ఐటమ్ కనిపించింది, అందుకే నీకు ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నా.